హే! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. తెలుగు వస్తే సరిపోతుంది ఈ జాబ్‌కైతే. ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్ మంత్ సాలరీ చూసుకుంటే గనుక 45,000 నుంచి 50,000 వరకు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఎగ్జామ్ ఫీ లేదు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం చూసుకుంటే గనక డాటా క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ రోల్‌లో మీరైతే వర్క్ అయితే చేయాలి. అంటే డాటా అనేది వెరిఫై చేస్తే సరిపోతుంది. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మీరైతే ఇంటి దగ్గరే ఉండి మంచిగా అప్లై అయితే చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే గనక ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి డాటా క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ అని చెప్పేసి ఉంది కదా. మీరైతే డాటాకి సంబంధించి వెరిఫై చేయాల్సి ఉంటుంది. మానిటర్ ద డాటా క్వాలిటీ టు ప్రొవైడ్ ఫైల్స్ అండ్ ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ రిజాల్వ్ డాటా క్వైరీ ఇష్యూస్. డాటాకి సంబంధించి క్వైరీస్ ఉంటాయి కదా, వాటిని మీరైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. డాటా గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్ అని చెప్పేసి మెయింటైన్ డాటా క్వాలిటీ ప్రొవైడ్ గైడ్లైన్స్ అని చెప్పేసి మేజర్గా డాటా గురించి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీరైతే వర్క్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక రిక్వైర్మెంట్స్ ఇంటర్ అంటే 12th ఉంది, గ్రాడ్యుయేషన్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ నుంచి 12th అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అయితే ఉంది. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసి మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది. మంచి నేటివ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. ఇప్పుడు మీరు తెలుగు వారైతే తెలుగుకు సంబంధించిన దాంట్లో కూడా మీకు అయితే లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అయితే మంచిగా ఉంటే సరిపోతుంది. నేను చెప్పేది తెలుగు గురించి, ఇంగ్లీష్ గురించి అని అనుకోకండి. అటెన్షన్ టు డీటెయిల్, యాక్యురసీ అని చెప్పేసి ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వెల్కమ్ టు అప్లై. ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, కంప్లీట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5 days అయితే వర్క్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ జాబ్ టైప్ చూసుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్ ఫుల్గా ఉంది, టెంపరీ కూడా ఉంది. ఫుల్ టైం చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ ఎట్లా అయినా చేసుకోవచ్చు. సంబంధించిన లింక్ అనేది అయితే మన డిస్క్రిప్షన్లో పెడతానండి. అక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి వీడియో. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మొత్తం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.